ఈ వార్త ఈనాడు బ్యానర్ ఐటంలో రిషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. కొండను ఆనుకొని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన 17న ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం. విశాఖలో రిషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండను ఆనుకొని ఉన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ గారి కోసం కట్టుకున్నాడా? మరి ఇచ్చేయచ్చుగా జగన్ గారికి. ఎందుకు ఈ 16 నెలల నుంచి ఖాళీగా పెట్టారు? జగన్ గారి కోసం కట్టుకోవాలా? ప్రభుత్వ భవనాలు. ఆ జగన్ గారు ఉంటే జగన్ గారు ఉంటాడు, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు. ఇది పత్రికలు రాయాల్సింది. అసలు వార్తని వీళ్ళు సరిగ్గా సైడ్ ట్రాక్ పట్టించేశారు. చూడండి ఏంటి అసలు వార్త అంటే, 9 ఎకరాలు రిషికొండలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో, అంటే దాదాపు 10 ఎకరాల్లో అద్భుతమైనటువంటి భవనాలను కట్టింది. అద్భుతమైనటువంటి భవనాలు. ఆ భవనాలని 16 నెలలుగా వాడుకోవటం ఈ ప్రభుత్వానికి శాతగాలేదనే దానికంటే ఒక కుట్రపూరితంగా వాడుకోవాలి. ఇప్పుడు ఆ భవనాలని PPP అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, రిషికొండలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని అంటే ప్రభుత్వ భవనాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదొక పాయింట్ నెంబర్ 1. రెండోది, అదే రిషికొండ మీద, ఆ కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి భవనాలని ఆనుకొని ఉన్నటువంటి 9 ఎకరాలని ప్రైవేట్ హోటల్స్కి ఇవ్వబోతా ఉన్నారు. ఐ థింక్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం నోవాటెల్ ఎవరైతే ప్రభు ఉన్నాడో, వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రభు కుమార్ ఏదో ఉంది, ఆయనకి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారని. అంటే ఈ ప్రభుత్వం రిషికొండని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. రిషికొండలో ప్రభుత్వం భవనాలు కడితే బోడిగుండ అయిపోయింది. రిషికొండ అంటే ఋషులు తపస్సులు చేసినటువంటి కొండ. ఆ కొండ మీద బిల్డింగులు కడతారా? కొండకి గుండు కొడతారా? విశాఖపట్నంకి సముద్రం వచ్చేసిద్ది కొండ మీద బిల్డింగులు కట్టేస్తే. ఇలాంటి దుష్ప్రచారం చేశారు కదా, పర్యావరణం దెబ్బతింటుందని. మరి ఇప్పుడు ఏం దెబ్బతింటుంది? ఇప్పుడు మరి కొండ మీద ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్డింగులు గుండు కొట్టకుండా కొడతారా, లేదా విగ్గు పెట్టి కడతారా? అసలు ప్రతిదాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరెందుకు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోల్సేల్గా అమ్మకానికి పెట్టాడు. రేపొద్దున మనుషులు కూడా పెడతావు చంద్రబాబు నాయుడు. నువ్వు స్కూళ్ళు అమ్ముతావు, కాలేజీలు అమ్ముతావు, పోర్ట్లు అమ్ముతావు, రోడ్లు అమ్ముతున్నావు, టూరిజం హోటల్ రిసార్ట్లని అమ్మకానికి పెట్టావు, మెడికల్ కాలేజీలు, ఇప్పుడు రిషికొండ, ఫైబర్ నెట్టు, భూములు. అది ఏం మనుషులు మీరు? అసలు మీ కనీసం రాష్ట్రం మీద ఇంతదన్నా కూడా నిజంగా అభిమానమో లేకపోతే రాష్ట్రం బాగుండాలనుకుంటే ఎవడు ఇట్లాంటి పనికిమాలిన చర్యలు చేయడు. రిషికొండను కూడా అమ్మకానికి పెట్టాడు, ఇది రాయాలి పత్రికల్లో. రిషికొండలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టాడు అనేది రాయాలి ఈనాడు.